నుంచి కాపాడగలదు. ఇది ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను మాధ్యమిక విద్యా మంత్రి పార్థసారథి విడుదల చేస్తున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. పాస్వర్డ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్ తివారీ గారికి, ఇంటర్మీడియట్ కమిషనర్ జేసీ ప్రసాద్ గారికి, సెక్రటరీ నాయక్ గారికి, సిఓఈ నారాయణ గారికి, విలేకర్ సోదరులకు, అడిషనల్ సెక్రటరీ గారికి అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ప్రకటించిన షెడ్యూల్ కంటే మొదటి సంవత్సరం తర్వాత రెండవ సంవత్సరం రిజల్ట్స్ అడ్వాన్స్గా రిలీజ్ చేసినందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిబ్బందిని, ఈ వాల్యుయేషన్లో పాలు పంచుకున్న లెక్చరర్స్ని అందరినీ కూడా నేను ఇంక్లూడింగ్ కమిషనర్ గారు, సెక్రటరీ గారు, అందరు అధికారులు నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే దేశంలో 12th స్టాండర్డ్ రిజల్ట్స్ ఇంత ముందుగా ఇచ్చిన రాష్ట్రం ఎక్కడ కూడా లేదు. మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం 10,08,660 మంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష రాయడం జరిగింది. దాంట్లో జనరల్ కోర్సెస్ 9,24,830, వొకేషనల్ కోర్సెస్ 83,830 మంది, ఏ గ్రేడ్ 2,43,612 అంటే 48.31%. ప్రైవేట్గా రాసిన వాళ్ళు 107 మంది ఏ గ్రేడ్లు పాస్ అయ్యారు. వొకేషనల్ కోర్సెస్ 11,796, బి గ్రేడ్ 1,60,407 మంది అంటే 31.81%. ప్రైవేట్గా రాసిన వాళ్ళు 427 మంది, వొకేషనల్ కోర్సెస్ 20,070 మంది, సి గ్రేడ్ 75,576 మంది అంటే 14.99%. 640 మంది ప్రైవేట్గా పరీక్షకి హాజరైన వాళ్ళు. వొకేషనల్ కోర్సెస్లో 2,255 మంది. డి గ్రేడ్ 24,705 జనరల్ కోర్సెస్ అంటే 4.9%. 489 మంది ప్రైవేట్గా రాసిన వాళ్ళు. వొకేషనల్ కోర్సెస్ 68 మంది. మొత్తం రెగ్యులర్ కోర్సెస్లో రెగ్యులర్ క్యాండిడేట్స్ జనరల్ కోర్సెస్లో 5,04,300 మంది పాస్ అయ్యారు. ప్రైవేట్గా రాసిన వాళ్ళు 46,869 మంది పాస్ అయ్యారు. వొకేషనల్ కోర్సెస్ 34,189 మంది రెగ్యులర్ స్టూడెంట్స్, ప్రైవేట్గా రాసిన వాళ్ళు 3,447. అంటే కంపార్ట్మెంట్లీ పాస్ అయిన కూడా ఉన్నారండి. వాళ్ళు రెగ్యులర్గా ఎవరు కంపార్ట్మెంట్గా పాస్ కాలేదు. ప్రైవేట్ క్యాండిడేట్స్ మాత్రం 45,206 మంది పాస్ అయ్యారు. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పాస్డ్ 5,88,805 మంది. దీంట్లో బాలికలు 3,68,268 మంది రెగ్యులర్ స్టూడెంట్స్, 54,099 మంది ప్రైవేట్ క్యాండిడేట్స్, వొకేషనల్ కోర్సెస్ 33,194 మంది రెగ్యులర్ క్యాండిడేట్స్, 5,408 మంది ప్రైవేట్ క్యాండిడేట్స్ అపీల్ అయ్యారు. దీంట్లో గర్ల్స్ పాస్ అయింది 2,54,258 మంది అంటే 69.04% మంది. ప్రైవేట్ క్యాండిడేట్స్ 18,810 మంది 34.77%. వొకేషనల్ కోర్సెస్ లో రెగ్యులర్ స్టూడెంట్స్ 17,915 మంది
53.39%. అదేవిధంగా ప్రైవేట్ క్యాండిడేట్స్ వొకేషనల్ కోర్సెస్ 1,302 మంది 24.07%. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అపియర్డ్ 4,03,319 మంది రెగ్యులర్ క్యాండిడేట్స్ జనరల్ కోర్సెస్లో, 99,144 మంది ప్రైవేట్ క్యాండిడేట్స్ రెగ్యులర్ కోర్సులో, 37,148 మంది వొకేషనల్ కోర్సెస్, 8,080 మంది ప్రైవేట్ క్యాండిడేట్స్ వొకేషనల్ కోర్సెస్లో. టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ పాస్ట్ 2,50,042 మంది 62%, 28,059 మంది ప్రైవేట్ క్యాండిడేట్స్ 28.30%. వొకేషనల్ కోర్సెస్లో రెగ్యులర్ క్యాండిడేట్స్ 16,274 43.81%, ప్రైవేట్ క్యాండిడేట్స్ 2,145 మంది 26.54%. గత సంవత్సరంతో పోల్చినట్లయితే ఈ సంవత్సరం ద్వితీయ సంవత్సరంలో మెరుగైన ఫలితాలు కనబరిచారు మన విద్యార్థులు. మొత్తం పాస్ పర్సంటేజ్ 65.36%, 2012 58.43%, అంటే దాదాపు 6.93% గత సంవత్సరం కంటే అధికంగా పాస్ అవ్వటం జరిగింది. అంతకుముందు సంవత్సరం 2011లో 63.27%, 2011లో. అదే వొకేషనల్ కోర్సెస్లో పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 48.6%, 2012లో 53.64%, 2011లో 57.4%, గత సంవత్సరం కంటే 5.04% తక్కువ మంది పాస్ అయ్యారు. ఈ మార్క్స్ మెమోస్ అన్ని కూడా 30 ఏప్రిల్ 2013కి కాలేజీ ప్రిన్సిపల్స్ కి అందజేయడం జరుగుతుంది. మన ప్రిన్సిపల్స్ దగ్గర నుంచి క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 22/5/2013 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఉదయం ఫస్ట్ ఇయర్ 10వ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు, ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫీజెస్ 6/5/2013. మళ్ళీ ఈసారి కూడా లేట్ ఫీజు అటువంటి ఏమి ఉండవండి. తప్పకుండా 6/5/2013కి కంపల్సరీగా ఫీజు చెల్లించాల్సిందే. The candidates will appear with the same register number. Same hall ticket. Same hall ticket. The schedule kuda release chestunnamu. Supplementary schedule kuda. The supplementary also last date for the online payment of facility ఉపయోగించుకోవచ్చు. దేనికి? ఎవరైనా సరే మార్కులు తక్కువగా వచ్చినాయనే అభిప్రాయం ఉన్నా, పేపర్ సరిగ్గా దిద్దలేదని ఏమైనా అనుమానం ఉన్నా కూడా 7/5/2013 వరకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఫోటో కాపీ రీవెరిఫికేషన్ కోసం ఫోటో కాపీ కమ్ రీవెరిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. దీన్ని కూడా విద్యార్థులు వినియోగించుకోవచ్చు అని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎప్పుడు ఈ కృష్ణ అయినా ఫస్ట్ సెకండ్ ఇయర్ లో కూడా కృష్ణా జిల్లానే రాష్ట్రంలో అత్యధికంగా పర్సంటేజ్ సాధించింది. 77%తో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రెగ్యులర్ ఎగ్జామ్ అయితే 82% పాస్ అయ్యారండి. కృష్ణా జిల్లా రెగ్యులర్ ఎగ్జామ్స్ కి అయితే 82% పాస్ అవటం జరిగింది. ఓవరాల్ గా 78% పాస్ అయ్యారు, అంటే ప్రైవేట్ క్యాండిడేట్స్, రెగ్యులర్ క్యాండిడేట్స్. మహబూబ్ నగర్ 49% రెగ్యులర్ క్యాండిడేట్స్, ఓవరాల్ గా అయితే 45% పాస్ అయ్యారు. సార్ మీరు డేటా వాళ్ళు చెప్తాను. వొకేషనల్ కోర్సెస్ లో శ్రీకాకుళం రెగ్యులర్ క్యాండిడేట్ 68% సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఓవరాల్ పర్సంటేజ్ 65%. అదేవిధంగా మహబూబ్ నగర్ వొకేషనల్ కోర్సెస్ లో కూడా అన్ని జిల్లాల కంటే కూడా తక్కువ పర్సంటేజ్ సాధించింది. 28% రెగ్యులర్ క్యాండిడేట్స్, ఓవరాల్ కూడా 28% సాధించింది.
ఎంత కలదు కదా ఎంపీసీ అది ఎక్కువగా ఇచ్చేస్తాం కదా మనం. ఇచ్చేస్తాం సార్. ఇది గవర్నమెంట్ కాలేజెస్లో సార్. సార్ తెలుగు ఇది గవర్నమెంట్ కాలేజ్ కదా అండి. ఓవరాల్ పర్సెంటేజ్ 65 వచ్చిందా? అంతే కదా. గవర్నమెంట్ కాలేజ్ వైజ్ పాస్ పర్సెంటేజ్ ఇంకా గవర్నమెంట్ కాలేజెస్ రిజల్ట్స్ చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా 80% రిజల్ట్స్తో రాష్ట్రంలోని 10వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 52% లాస్ట్లో నిలిచింది. గవర్నమెంట్ కాలేజ్లో రాష్ట్ర యావరేజ్ తీసుకుంటే 65% పాస్ అయ్యారు. అంటే ఈవెన్ స్టేట్ యావరేజ్కి ఓవరాల్ స్టేట్ యావరేజ్ తర్వాత మన గవర్నమెంట్ కాలేజెస్ యావరేజ్ కూడా పర్సంటేజ్ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంది. ఓకే ఓకే పాస్ రైట్. బి క్యాపిటల్ బి 26042013 స్మాల్ ఐ క్యాపిటల్ ఈ. ఓకే అందుకనే మీరు చూసి రాసుకుంటే కష్టం. నేను చదువుతున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెప్పేసండి. మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? బి ఫర్ బాంబే క్యాపిటల్ బి 26042013 స్మాల్ ఐ క్యాపిటల్ ఈ. ఎట్లా డేట్ ఎట్లా అవుతుంది? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఆన్లైన్ ఫీ రెమిటెన్స్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్. ఈ రోజు నుంచి కూడా కట్టుకోవచ్చు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు. ఓకే చేయరు కదా. ఫస్ట్ ఇయర్ అంటే రీవాల్యుయేషన్ చేసిన తర్వాత చెప్తున్నారు సార్. దట్ క్లారిఫికేషన్